హాయ్ అందరికీ నేను మీ వదినమ్మ వంటలకు స్వాగతం. ఈ నిగనిగలాడే టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి మనకి 6 గుడ్లు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 మీడియం సైజు టొమాటోలు కావాలండి. ఉల్లిపాయ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అది కాగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేపేసుకోండి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లోకి కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసి వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ పట్టేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేస్తే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారము, తరువాత చిటికెడు పసుపు, ఉప్పు ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మన టమాటా ముక్కలు బాగా మగ్గి అందులో ఉన్న నీరు మొత్తం బయటికి రావాలండి. సో ఇది కలిపి పెట్టాక దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీటిని మగ్గనిద్దాము. ఈలోపు మనము గరం మసాలా రెడీ చేసుకుందామండి. ఒక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, తర్వాత చెక్క, లవంగ, మిరియాలు, యాలకులు ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని బాగా దోరగా వేపేసుకోండి. బాగా బ్రౌన్ కలర్గా రావాలండి, బాగా వేపేసుకోండి. ఈలోపు మన కూర ఏ స్టేజ్లో ఉందో చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అంతా బాగా కలిసిపోయిందని చూడండి. ఉల్లిపాయ టమాటా ముక్కలు ఎంత మెత్తగా అయిపోయాయో. ఈ స్టేజ్లో మీరు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇవి బాగా కుతకుతలాడేదాకా ఉడకాలండి. అంటే మనము వేసిన ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు ఉడకాలి. ఈలోపు మనం ఆ చల్లార్చి పెట్టుకున్న ఈ మసాలాని పౌడర్ చేసేసుకుందాము. ఈ గరం మసాలా మీకు 1 మంత్ దాకా ఉంటుందండి. మీరు ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మీరు నమ్మరు, ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుందండి. తర్వాత ఈ పౌడర్ని కూరలో కలిపేసుకోండి. చూడండి బాగా బబుల్స్ వచ్చేసాయి. తర్వాత నూనె కూడా కొంచెం పైకి తేలింది. ఈ స్టేజ్లో ఈ గరం మసాలా కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు బబుల్స్ వచ్చేసాయి. తర్వాత నూనె కూడా బయటికి తేలింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న గుడ్లన్నీ పొడిచి వేసేసుకోండి. ఈ కూర చపాతీతో కూడా తీసుకోవచ్చు, లేకపోతే రైస్లో అయితే చెప్పక్కర్లేదండి. అల్టిమేట్ టేస్ట్ మన రైస్లో, ఎందుకంటే ఇందులో ఉన్న ఉల్లిపాయలు ఉడికి ఇప్పుడు మగ్గిపోతుంది కదండి, మనది స్టీమ్ అయిపోతాయి మన ఎగ్స్. వాటిని పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. అందులోకి ఈ కర్రీ తొందరగా కూడా అయిపోతుంది. అంటే మనకి ఎగ్స్ బాయిల్ చేసి మళ్ళీ వాటిని వెలిచి చేసే అంత పని ఉండదు కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల దాకా మగ్గనివ్వండి. చూడండి మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వంటకాన్ని ట్రై చేయండి. ఎగ్ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.